మనకు గత 3 సంవత్సరాలుగా ఏ వార్డులు ఎన్ని పనులు చేశారనే ఎన్ని పనులు పూర్తయినాయి అనే సమాచారం ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో మనం నిజంగా ప్రశంసించాలి అధ్యక్ష. కొంతమంది చాలా బాగా పనిచేశారు, కొంతమంది చేయలేకపోయినారు. ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా పెట్టారు. అది దీంట్లో లలితమ్మ గారు 16 పనులు పూర్తి చేశారు వాళ్ళ వార్డులో. దీన్ని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి అధ్యక్ష. దాంతోపాటు దాని తర్వాత సందీప్ రెడ్డి గారు, వరలక్ష్మి గారు ఇద్దరు కూడా 12 పనులు వాళ్ళ వార్డుల్లో కంప్లీట్ చేశారు. వీళ్ళ ముగ్గురిని మనం అందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష. ఎందుకంటే ఏదో కొంత ఇంట్రెస్ట్ తీసుకుంటే పనులు అవుతాయి, లేకపోతే అవు. అలాగా చూసుకుంటూ పోతే అధ్యక్ష, చిట్ట చివరన అన్న బాలాజీ అన్న రిపోర్ట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది అన్నాను. కొంచెం వినాలి, కొంచెం చెప్తా. లలితమ్మ, సందీప్ రెడ్డి, వరలక్ష్మి రిపోర్ట్ బాగుంది దీంట్లో, వీళ్ళు ఇచ్చిన దాంట్లో అని ఏం చెప్పడం కాదు. అలాగే అసలు బాగా లేని రిపోర్ట్ అధ్యక్ష, శ్రీమతి ఇందు గారు 40వ వార్డు అధ్యక్ష. ఒకే ఒక పని అయింది అధ్యక్ష ఆ వార్డులో. అలాగే భారతి గారికి రెండు పనులు అయినాయి అధ్యక్ష. అలాగే ప్రభావతి గారి 3, చిన్న గారివి 3, వాసీం గారివి 3 పనులు అయినాయి అధ్యక్ష. దీని మీద మనం ప్రత్యేకంగా దృష్టి పెడితే, ఎందుకంటే వాళ్ళు కూడా గౌరవ కౌన్సిలర్, వాళ్ళు వాళ్ళ వాటిని అభివృద్ధి చేసుకోవాలనే కోరికతో చేసి ఉంటారు. కాబట్టి మన అధికారులు, మనమందరూ కూడా వాళ్ళు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పడితే చిన్న పనులైనా సరే స్పీడ్ గా చేసుకుంటే బాగుంటదని నేను వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందించడానికి, కొంతమందిని బెటర్మెంట్ చేసుకోవడం చెప్తామని, మీ అందరి మూడు మారుద్దామని లేచాను అధ్యక్ష. ధన్యవాదాలు. రెండవది, గౌరవ సభ్యులకందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రుల దగ్గరికి అందరికీ తిరుగుతా ఉన్నా అధ్యక్ష. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్లి, సార్ మా మున్సిపాలిటీకి ఎంతో కొంత డబ్బులు కావాలని గట్టిగా అడుగుతా ఉన్నాను. ఒక రోజు పోయిన, 2 రోజులు పోయినా మున్సిపాలిటీకి అప్పుడు పూర్తిగా డబ్బులు లేవనే సందర్భం. ఆయన లాస్ట్ రోజు, సరే నీ బాధపడలేకపోతున్నానని 1,24,00,000 రూపాయలు నేను అడిగింది ఆయన దగ్గరికి పోయింది. నేను 7 కోట్ల రూపాయలు ఇవ్వమని వెళ్ళాను. 1,24,00,000 రూపాయలు శాంక్షన్ చేశాడండి. 1,24,00,000 శాంక్షన్ చేస్తే మళ్ళీ ఆ డబ్బులు వస్తాయో లేదా అని ఆ రోజంతా ఇక్కడికి వచ్చి సాయంకాలం 5 గంటలకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ కమిషనర్ గారికి ఫోన్ చేసి డబ్బులు వచ్చినాయా అని కనుక్కున్న తర్వాత నేను బయలుదేరి ఆదరణకు వచ్చాను. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ డబ్బులు ఏవైతే ఉందో ప్రత్యేక పథకం కింద ఉన్నాయి, సిల్ట్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించాల్సినటువంటి డబ్బులు, మిగతా వర్కులకి నేను మళ్ళీ పంపిస్తాను అని చెప్పాడు అధ్యక్ష. సరే అని రాగానే పెద్దలు అడుగుతా ఉన్నారు, వర్షాకాలంలో సిల్ట్ తీశారు అని అంటా ఉన్నారు. నిజమే అధ్యక్ష. ఎందుకంటే ఎండాకాలంలో సిల్ట్ తీసేది అది సాంప్రదాయంగా మనం అప్పుడు నీళ్లు తక్కువగా ఉంటాయి కాబట్టి తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ వర్షాకాలంలో ఎందుకు చేసినట్టే, నేను రాగానే నేను చాలా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు విపరీతమైన వాటర్ బ్లాక్ కనిపించాను. సేమ్ టైం విజయవాడలోనూ మిగతా చోట్ల భారీ వర్షాలు పడి ఆ సిల్ట్ తీయకపోవడం వల్ల పొర్లి ఎండలోకి నీళ్లు వస్తున్నాయి, లోతట్టు ప్రాంతాలని మునిగిపోయే ప్రమాదం ఉంది అని సమాచారం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనులని వెంటనే చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వెంటనే దీన్ని అమలు చేశాం. మామూలుగా మనుషులు తీసి చేస్తే చాలా టైం పడుతుంది అధ్యక్ష. అందువల్ల దీన్ని వెంటనే మినీ జేసీబీలు కానీ మిషన్ వర్క్ తో పూడికి తీస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేశాను. ఎక్కడెక్కడైతే పూడికలు తీసేది, ఏవైతే కాంట్రాక్టర్లు ఈ రోజు మనం వాయిదాలు వేసాము, రిజెక్ట్ చేశాము, ఇవన్నింటినీ కూడా నేను వ్యక్తిగతంగా చూశాను. ఎందుకంటే నేను ఏది అంత సూక్ష్మంగా వెళ్లే వ్యక్తిని, నిజంగా పని జరుగుతుందా లేదా, నిజంగా అక్కడ ఏ విషయాలు ఉన్నాయి, నిజంగా సిల్ట్ కరెక్ట్ గా తీస్తున్నారని నేను వీడియోలు కూడా మీరు వెరిఫై చేయించారు సోషల్ మీడియాలో. నేను సిల్ట్ తీసే ప్రతి ఒక్క కాలువ దగ్గరికి పోయి సిల్ట్ తీస్తున్నారా లేదా చూసి పర్ఫెక్ట్ గా చేస్తున్నారా లేదా అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి వచ్చాను అధ్యక్ష. ఈ విషయాన్ని గౌరవ సభ్యులకు నేను గుర్తు చేయాలనుకున్నాను అధ్యక్ష. అందువల్ల మిగిలిన డబ్బులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఆ డబ్బుల్ని సిల్ట్ తీయడానికి మాత్రమే వాడాలన్నాడు, వేరే దానికి వాడడానికి లేదు.
రెండోది ఏంటి, మనం సమ్మర్ దాకా వెయిట్ చేసాం, ఆ డబ్బుల్ని వాడుకోలేదు, అవి వెనక్కి పోతే కూడా మనకు ప్రమాదమే. మరి సిల్క్ తీసుకోవడం డబ్బులు ఉండవు మళ్ళీ, అప్పుడు మన జనరల్ ఫండ్ లో వచ్చి వాడాలి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఎందుకు చేశాము, ఎలా చేశామన్న సమాధానం. ఎందుకంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, మీరు ఆదేశాల ప్రకారంగానే ఇవన్నీ మనం ఓరల్ గా జరిగినాయి. ఈసారి నుంచి అందరికి కూడా వాళ్ళ వార్డులకు వెళ్ళినప్పుడు, నేను ఈ మధ్య కాలంలో వార్డు పర్యటనలకు వెళ్ళినప్పుడు అంతా కూడా కౌన్సిలర్ కూడా కలుస్తా ఉన్నాను. మొదట్లో ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. కాబట్టి పోయిన చోటంతా కూడా వాళ్ళు కూడా వెంటేసుకుని ఆఫీసర్లతో పాటుగా తిరుగుతా ఉన్నాడు అధ్యక్ష. ఇది కూడా మంచిగా జరుగుతుందని అనుకుంటా. కింద వస్తున్నప్పుడు కౌన్సిలర్లకు ఇచ్చినట్టుగానే షాపుల వాడు సుమారు 33 షాపులకు సంబంధించినటువంటి వ్యాపారం, మున్సిపల్ కాంప్లెక్స్ కి సంబంధించి డబ్బులు కట్టిన వారు సుమారుగా 4 కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు అధ్యక్ష. వారు దాన్ని తీసుకొని వచ్చి మనం డిపాజిట్ చేశారు. వెంటనే పని మొదలవలేదు అధ్యక్ష. 4 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు పని మొదలు పెట్టలేదు. సంవత్సరం తర్వాత పని మొదలు పెట్టాడు ఆయన. రెండవది ఏంటి, ఈ కాంట్రాక్టర్ ఎవరైతే దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ ముందున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి కుడిభుజం, ఆయన ఈ పని మొదలుపెట్టి కొంత చేశాడు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే మరి ఆయన మళ్ళీ గెలుద్దాం లేదా అనుకున్నాడా, లేకపోతే ఏం చేద్దాం అనుకున్నాడో, చూసి చేద్దాం అనుకున్నాడో ఏమో, దీన్ని ఆపేసినాడు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే వీళ్ళు నన్ను ఒకసారి కలిశారు. కలిస్తే నేను దీన్ని వెంటనే